నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుండి కూడా ఎందుకు అమరావతి మీద కుట్ర పన్నారు? అమరావతి కట్టడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు? ఎందుకు ప్రతిసారి అడ్డుపడుతూ వస్తున్నారు? మావిగన్ అని చెప్పేసి ఆయన ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి ఇప్పుడు మా స్టాండ్ మావిగన్, మేము మేనిఫెస్టోలో కూడా చేర్పిస్తాము అని చెప్పేసి అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటి? ఈ అమరావతి వెనుక అసలు కథ ఏంటి? అమరావతి గనక కూలిపోతే కూల్చేస్తామని కూడా చెప్పారు కాబట్టి కూలిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, లేదంటే ఆయన సన్నిహితులకు కావచ్చు, ఎవరికైనా లాభం చేకూరేది ఉందా? మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారంలోకి వస్తే అమరావతిని కూల్చేస్తా, మావిగన్ కావాలంటే నాకు ఓటేయండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇన్ని రోజులు సరే అక్కడ కమ్మ సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కక్ష అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ దీని వెనక ఇంకేదో బలమైన కారణం ఉండుంటుంది అని చెప్పేసి ఒక డిస్కషన్ నడుస్తుంది. ఆ కారణం ఏమై ఉండొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా పొలిటీషియన్ ఇచ్చారంటే డెఫినెట్గా దాని వెనక హిడెన్ ఎజెండా అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు బేసిక్గా ఆయన మంచి బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆయన గురించి వ్యాపారాలని అమాంతం పైకి తీసుకెళ్లేలాగా, అమాంతం లాభాలు వచ్చేలాగా చేయడంలో ఆయన మంచి నేర్పరి అనేది ఆయన గురించి మాట్లాడుకునేటువంటి వాళ్ళు చెప్పాడు మాట. ఇప్పుడు కాదు, 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కేంద్రంగా చేసుకుని ఎలా వ్యాపారాలు చేశారు, ఎలా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు, ఎలా సంపాదనని ఒక్కసారిగా పెంచేశారు, ఆ రోజున ఇళ్ళు అమ్ముకోవడానికి రెడీగా ఉన్నటువంటి వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా సంపదని బాగా సంపాదించారు అనేది తెలిసినటువంటి వాళ్ళందరూ ఆయన బిజినెస్ మైండ్ గురించి చెప్తుంటారు. సో బేసిక్గా ఏంటంటే, వ్యవసాయం నుంచి వచ్చామనుకోండి, వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వ్యవసాయం గురించి బాగా తెలిసి ఉంటుంది. అంతే. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వస్తే పొలిటికల్ గురించి తెలిసి ఉంటుంది. ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి ఉంటే ఫ్యాక్షన్ తెలిసి ఉంటుంది. ఫ్యాక్షన్ ప్లస్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటే ఫ్యాక్షన్ ప్లస్ బిజినెస్ ఫ్యామిలీకి సంబంధించిన మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీ చదువుకున్నటువంటి వాళ్ళకి ఐటీ సంబంధించిన ఐడియాస్ ఉంటాయి. అలాగే ఎంబీఏ చేసిన వాళ్ళు అంటే బిజినెస్ ఇలా. సో అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ ప్లస్ పొలిటికల్ మిక్సింగ్ నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు. దాంట్లో మళ్ళీ బిజినెస్ యాడ్ అయింది. సో దీంతో అమాంతం బిజినెస్లో సంపదను కూడబెట్టుకోవడం ఎలా అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి బిజినెస్ మ్యాన్ అని చెప్పి 2008లో ఆ ప్రాంతాన్ని అనుకుంటా సాక్షి మీడియా ప్రారంభోత్సవంలో అనేక మంది అతిథులు ఆయన్ని ప్రశంసించారు. కావాలంటే ఆ వీడియో కూడా చూసుకోవచ్చు. మళ్ళా మంచి బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఆయన గురించి. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, అమరావతి మావిగన్ అని చెప్పి అంటున్నారు కదా ఈ మధ్య. ఎందుకు అమరావతి రాజధాని, అమరావతి రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్కి అనేది అది అఫీషియల్గా రాష్ట్రపతి ముద్ర వేసి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి క్యాపిటల్ అది. దాన్ని నేను మారుస్తాను అని అంటారు. అదే కదా అని అంటుంది. మారుస్తాను అని అంటే దాన్ని అలా ఆ బిల్డింగ్స్ని బహుశా రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో ఇప్పుడు ఆల్రెడీ కొంత సర్క్యులేట్ అవుతుంది, రాబోయే రోజుల్లో లీజ్కి ఇచ్చేస్తారేమో ఎవరికన్నా అని. అంటే అమరావతి ఇప్పుడు ఉన్నటువంటి 60,000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తున్నటువంటి రాజధానిని ఆయన ఎవరికో లీజ్కి ఇస్తారు, ప్రైవేట్ వాళ్ళకి. మావిగన్ అనే దాన్ని తీసుకుంటానని చెప్తున్నారు. పైగా ఆయన ఏం చెప్తున్నారు, మేనిఫెస్టోలో పెడతాను, ఇదే ఎజెండాతో నేను ఎలక్షన్కి వెళ్తానని చెప్పి అంటున్నారు. అంటే నేను ఎలక్షన్కి వెళ్తాను ఇదే ఎజెండాతో, అప్పుడు తెలుస్తాం ప్రజలు మ్యాండేటరీ ఏంటని చెప్పి ఆయన సవాల్ చేస్తున్నారు. సో నిన్నేదో కార్యక్రమానికి వెళ్ళి ఆయన ఎవరో ఒక సిఐ నాగరాజు క్రాంతి కుమార్ పేరు, అతను సూసైడ్ వీడియో చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళి విజయవాడ రాజధాని అన్నారు. సో అమరావతి కాకుండా ఏదైనా పర్వాలేదు అన్నట్టుగా ఆయన ఉన్నారు. అమరావతి తప్ప ఏపీలో ఏ రాజధాని అయినా ఉండొచ్చు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఉండాలి. సో ఇది ఆయన కాన్సెప్ట్. అంతే. సో ఇది ఎందుకు హిడెన్ ఎజెండా ఏంటి, ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నారు అని అంటే, నేను కొత్తగా చెప్పడం కాదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కానీ, హరీష్ గారు కానీ, కవిత గారు కానీ, ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఒకప్పుడు టీఆర్ఎస్ నేతలు, అమరావతి కూలిపోయింది మనం బాగున్నాము, అమరావతి కూలిపోయింది హైదరాబాద్ రేట్లు పెరిగినాయి అని చెప్పి వాళ్లేగా చెప్పింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం వేదికల మీద చేసినటువంటి ప్రచారం అదే కదా.
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ బాగా తెలుసు కదా. తెలుగు ప్రజలకే కదా, ఎవరికైనా అది ఉన్నటువంటి వాళ్ళకి అమరావతి కూలిపోయింది కాబట్టి హైదరాబాద్ బాగుంది అనేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో, మంత్రుల హోదాలో హరీష్ గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ చెప్పారు అని అంటే అమరావతి బాగుంటే హైదరాబాద్ డౌన్ అవుతుంది. ఇదేగా వాళ్ళు చెప్పింది. ఇప్పుడు కరెక్ట్గా అదే కనిపిస్తుంది మనకి. చంద్రబాబు నాయుడు గారు 60,000 కోట్లతోటి అక్కడ బిల్డింగ్లు కట్టిస్తున్నారు. రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూములు ఇచ్చినారో వాళ్ళకి మళ్ళీ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తున్నారు. మళ్ళా ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళారు. ల్యాండ్కి సమీకరణ భూ సమీకరణకి వెళ్ళారు. మళ్ళీ భూములు ఇచ్చారు. 16,000 ఎకరాలు ఇచ్చారు. మళ్ళీ రాజధానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ స్టేడియం ఇవన్నీ కడుతున్నారు. అది వరల్డ్ క్లాస్ రాజధానిగా, అలాగే సెల్ఫ్ సస్టైనబుల్ ఫైనాన్స్ రాజధానిగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు. గ్రీన్ సిటీగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా దాని ప్రభావం ఇక్కడ పడింది కదా. ఇది కూడా ఎవరు చెప్పారు? ఈ మధ్య హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ని బొంద పెట్టారు అని చెప్పి కేటీఆర్ గారు అన్నారు కదా. మరి ఆ బొంద పెట్టింది ఎవరు అని అంటే అక్కడ అమరావతి బాగుంది కాబట్టి ఇక్కడ బొంద పెట్టారు అని చెప్పి అంటున్నారు. అంటే అక్కడ డిస్టర్బ్ చేయాలి, అమరావతిని డిస్టర్బ్ చేస్తే తప్ప హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకోదు. అదర్వైజ్ మళ్ళీ పుంజుకునే అవకాశం లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి ఉండకూడదు, హైదరాబాద్ బాగుండాలి అని చెప్పి అనుకుంటున్నారు? మొత్తం జగతి పబ్లికేషన్ దగ్గర నుంచి హిందూ ప్రాజెక్ట్ వరకు అనేక కంపెనీలు, అనేక పెట్టుబడులు, అలాగే ఆయనకు ఉన్నటువంటి స్థిరాస్తులు మొత్తం హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్లో ఉన్నాయి. ఇవి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి ప్రాపర్టీస్. ఇవి బహిరంగ మార్కెట్లో రిజిస్ట్రేషన్ వాల్యూ వాళ్ళు చూపిస్తారు ఎంతైనా, కానీ బహిరంగ మార్కెట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక రోజు 1,00,000 కోట్లు ఆవిరైపోయి, ఇంకో రోజు 2,00,000 కోట్లు ఆవిరైపోయి నడుస్తుంటారు. అలాగే హైదరాబాద్ లో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ పెరిగినా కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెరిగినట్టు కనిపిస్తాయి ఎవరికి, ఇక్కడ ఉండే భూములు ఉన్నటువంటి వాళ్ళకి. అలాగే తగ్గినట్టే కనిపిస్తాయి. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేదంటే ఇక్కడ స్థిరాస్తులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, భారీగా ఉన్నటువంటి వాళ్ళు అమరావతి కూలిపోవాలి, అమరావతి ఉండకూడదు, అమరావతి రాజధానిగా ఉండకూడదు, అమరావతి అభివృద్ధి చెందకూడదు అని చెప్పి కోరుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కోరుకుంటూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ విధంగా కోరుకుంటేనే ఆ విధంగా అంటాడు ఆయన. మావిగన్నను, లేకపోతే విజయవాడను, లేకపోతే ఇంకోటను అమరావతి రాజధాని గురించి రకరకాలుగా బ్యాడ్ ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి అదే జరుగుతుంది కదా, అదే కావాలి. ఇప్పుడు దాని కారణంగా హైదరాబాద్ లో ఉండే ఆస్తులు కాపాడుకోవాలి. ఇంతకు మించి హిడెన్ అజెండా ఏదన్నా ఉంటుందా? ఇక్కడ హిడెన్ ఎజెండా వెనక ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉండేటువంటి బ్యాచ్, నేను ఇందాక పేర్లు చెప్పాను కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు. మళ్ళీ అదే చేయాలనుకుంటున్నారు. హైదరాబాద్ ప్రాపర్టీస్ని పెంచుకోవాలనుకుంటున్నారు. పెంచుకుంటే తప్పలేదు, కానీ అమరావతిని కూల్చేస్తామని అంటే ఇండైరెక్ట్గా హైదరాబాద్ని నిలబెట్టాలి అనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా నేను చెప్పడం కాదు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు గతంలో ఉండేటువంటి స్టేట్మెంట్స్ విన్నటువంటి వాళ్ళకి అదే భావన కలగక మానదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.